బెట్టింగ్ యాప్లపై కేంద్రం కొరడా జొలిపించింది. మనం గతంలోనే అనేక వీడియోలు చేసుకున్నాం. ప్రతి సంవత్సరం ప్రజల నుంచి 40,000 కోట్ల పైగా దోచుకుంటూ ఉంటే కేంద్ర ప్రభుత్వం హోంశాఖ, రాష్ట్ర హోంశాఖలు ఏం చేస్తున్నాయని ప్రశ్నించారు. ఒకవైపు సైబర్ నేరగాళ్ళు, మీకు లాటరీ వచ్చిందని ఒకడు అంటాడు, మీకు గిఫ్ట్ వచ్చిందని ఇంకొకడు అంటాడు, మీ ఫోన్కి ఒక నెంబర్ వచ్చింది, కేవైసీ చేయించుకోండి, ఆ నెంబర్ చెప్పండి అంటాడు. ఆ విధంగా దోషు పని అవుతా ఉన్నారు. వీటికి తోడు ఈ బెట్టింగ్ యాప్లు. ఒకవైపు సైబర్ నేరగాళ్ళు 40,000 కోట్లు, బెట్టింగ్ యాప్ల ద్వారా అయితే 4 లక్షల కోట్ల రూపాయలు పోగొడుతున్నారు. చైనాలో సాఫ్ట్వేర్ లేకపోయినా, అంటే సాఫ్ట్వేర్ ఎక్స్పోర్ట్స్ లేకపోయినా, ఇలాంటి అరాచక కంపెనీలు 5,600 కంపెనీలు పుట్టుకొచ్చాయంట. ఒక్కొక్కటి దగ్గర 2,000 మంది 3,000 మంది పనిచేస్తున్నారు. ఏం చేస్తున్నారు అంటే సైబర్ నేరాలు, గేమింగ్. అవే ఆ యాప్స్ ఏమైనా చైనాలో నడుస్తున్నాయంటే నడవట్లా, కేవలం ఇండియానే టార్గెట్ పెట్టుకొని. రైతు బజారుకి వెళ్ళినా కూడా గేమింగ్లో మునిగిపోయి ఉంటున్నారు. బెట్టింగులు, గేమింగ్, వీటికి తోడు సైబర్ నేరాలు దేశాన్ని గుల్ల చేస్తూ ఉన్నాయి. 357 గేమింగ్ యాప్ల్ని DGGI నిషేధించింది. కేంద్ర ఆర్థిక శాఖ పరిధిలోని ఈ సంస్థ ఇప్పుడే కళ్ళు తెరిచింది. కొంపంతా తగలబడ్డాక ఫైర్ ఇంజిన్ వచ్చినట్టు వచ్చారు వీళ్ళు. ఇంకా ఉన్నాయి బెట్టింగ్ యాప్స్, మొత్తాన్ని నిషేధించండి. కేవలం బెట్టింగ్ యాప్సే కాదు, సైబర్ నేరాల నియంత్రణ కూడా హోంశాఖ. ఏ ఫోన్ చేసినా ఫస్ట్ మెసేజ్ అదే వస్తూ ఉంది, వాయిస్ మెసేజ్. వినలాగా వస్తూ ఉన్నా నెల రోజులుగా. రోజు మొత్తం మీద ఒకసారి కాదు, మనం 10 సార్లు ఫోన్ చేస్తే 10 సార్లు అదే వస్తుంది. ఇంకా 1 మినిట్ వరకు వదిలేసి ఇంకా తర్వాత రింగ్ అవుతా ఉంది. సరే కానీ ప్రజలకు ఉపయోగపడే వాయిస్ మెసేజే కాబట్టి కొంతవరకు ఓకే. ఇక ఈ గేమింగ్స్ విషయంలో అటు హాలీవుడ్ ఇటు బాలీవుడ్ నటులు చక్కగా ఆ గేమింగ్ యాప్ని ప్రమోట్ చేసి ఇరుక్కుపోయారు. బాలీవుడ్లో కపిల్, శ్రద్ధ, అక్షయ్ కుమార్, రణబీరు, వీళ్ళంతా పెద్ద పెద్ద యాక్టర్లే ఇరుక్కుపోయారు. ఎందుకంటే ఆ గేమింగ్ యాప్ వాడు నా యాప్కి నువ్వు ప్రచారం చేస్తే నీకు 30 కోట్లు ఇస్తా అంటాడు. ఒక్క రోజులోనే 30 కోట్లు వాడు ఆ యాడ్ చేసినందుకు వస్తా ఉన్నాయి. వాడు 1 సంవత్సరానికి అని చెప్పేసి సంతకం పెట్టుకొని 9 సంవత్సరాలు ఆ యాడ్ని వాడుతూ ఉన్నాడు. ఈ విషయాన్ని ప్రకాష్ రాజ్ స్వయంగా చెప్పాడు. ఇక్కడ తెలుగులో అయితే దగ్గుబాటు రానా, ప్రకాష్ రాజు, మంచు లక్ష్మి, విష్ణుప్రియ, ప్రణీత, హర్ష సాయి, ఈ రకరకాల యూట్యూబ్ ఇన్ఫ్లుయెన్సర్లు ఒకవైపు, ఇక వైసీపీ అధికార ప్రతినిధి శ్యామల, ఈ విధంగా 35 మంది ఏడ. బాలీవుడ్లో అయితే 150 మంది. ఈ విధంగా దేశాన్ని మొత్తాన్ని గులచేశారు ఈ ముండాకొడుకు. కేంద్ర ఆర్థిక శాఖ ఇప్పటికైనా కళ్ళు తెరిచింది. రాబోయే రోజుల్లో గేమింగ్ యాప్ ఒక్కటి కూడా లేకుండా నిషేధించింది. కేవలం GST కట్టడం లేదు, పన్ను ట్యాక్స్ కట్టడం లేదు అని చెప్పేసి ఈ DGGI నిషేధం ఈ యాప్ల మీద విధించింది. సిగ్గుండాల. గేమింగ్ యాప్లు ఎలా మీరు అనుమతిస్తారు? లాటరీలు పెట్టి జనాల్ని ముంచే గేమింగ్ యాప్ల్ని మీరు ఎలా ప్రమోట్ చేస్తారు? గేమింగ్ యాప్ల్లో ఎవడు ఆడినా 1 రూపాయి కూడా ఇంక రాదు. 2,000 3,000 పెట్టినప్పుడు డబ్బులు వస్తాయి, 2 లక్షలు 3 లక్షలు పెట్టినప్పుడు పోతాయి. ఆ సాఫ్ట్వేర్ అలా తయారు చేయబడింది. చిన్న మొత్తాల్లో పెట్టినప్పుడు వస్తాయి, కంటిన్యూగా చిన్న మొత్తాలు పెట్టినా కూడా రావు. 2,000 1000 పెడతా ఉంటే వస్తా ఉంది అనుకో, అలాగనే కంటిన్యూ చేసినా కూడా రావు. ఎవడైతే ఆ యాప్ను స్టార్టింగ్లో ఓపెన్ చేసి కొంచెం అలా ముందుకు మూవ్ చేస్తాడో, స్టార్టింగ్ గవాలన 2,000తో గవాలన వాడికి 20,000 వచ్చే విధంగా చేస్తాడు. వీడు ఆశకు పోయి 2 లక్షలు 3 లక్షలు తీసుకొచ్చి పెట్టగానే పోతాయి. జనం ఇప్పటికే లక్షల కోట్ల రూపాయలు పోగొట్టుకున్నారు, చేతులు కాల్చుకున్నారు. పోలీస్ స్టేషన్ పోయి కేసు పెడదామంటే ఎవడి మీద పెడతావు? గేమింగ్ యాప్ ఎవడు నిర్వహిస్తున్నా కూడా తెలియదు. ప్రకటన చేసిన వాడికి కూడా తెలియడం లేదట ఆ గేమింగ్ యాప్ ఓనర్ ఎవడనేది. కేసు పెట్టడానికి కూడా అవకాశం లేదు. దాదాపు గడిచిన 10 సంవత్సరాల్లో 25 లక్షల కోట్ల రూపాయలు జనం పోగొట్టుకున్నారు. ఒక్కొక్కడు 80 లక్షలు 90 లక్షలు 2 కోట్లు 3 కోట్లు పోగొట్టుకున్నది కూడా ఉన్నారు. కొంపలు సర్వనాశనం అయిపోయాయి. కేంద్రం రాష్ట్రాలు చూస్తూ గుడ్లప్పగించి చూస్తూ ఉన్నాయి. సిగ్గు లేకుండా ఈ గేమింగ్ యాప్లలో మాకు ట్యాక్స్ కట్టలేదు కాబట్టి వీటి మీద నిషేధం విధిస్తున్నానని ఆర్థిక శాఖ చెప్తా ఉంది. ట్యాక్స్ కట్టడం కాదు, గేమింగ్ యాప్లను మొత్తం ఇమీడియట్గా బంద్ చేయకపోతే దేశాన్ని గుల్ల చేస్తాయి ఈ చైనా కంపెనీలు. ఇదే విషయం మీద మీ అభిప్రాయాలు ప్రతి ఒక్కరు కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.